అందరికీ నమస్కారం. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ రోజున మా రామకృష్ణ నాట్య మండలి 50వ వసంత వేడుకలు మచిలీపట్నం మహతి కళావేదిక ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బచ్చుపేటలో జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి భరతనాట్యం, మాయిలు ఫకీరు సంగు, బాలనాగమ నాటకం నుంచి సంగుసేను, అలాగే చాణుక్య ఏకపాత్రాభినయం, ఆ విధంగా ప్రముఖ కళాకారులకు విశిష్ట పురస్కారాలు, ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము విన్నవించడం జరిగింది. మరొక్కసారి విజ్ఞప్తి చేయుచున్నాను కళాకారులందరికీ, కళాభిమానులకు. అందరూ కూడా సాయంత్రం ఈ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసి కళాకారులను ఆశీర్వదించి మీ యొక్క శుభాశీస్సులు రామకృష్ణ నాట్య మండలికి అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాను. అదేవిధంగా ప్రముఖ ఆహ్వానితులు, గౌరవనీయులు, ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నటువంటి రాష్ట్ర శాఖ మాత్యులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఏపీఆర్టీసీ చైర్మన్గా శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు గౌరవ అతిథిగా విచ్చేస్తున్నారు. మోటమూరి బాబాప్రసాద్ గారు, డాక్టర్ బి ధనవంతరాచార్య గారు, టి పెద్దిరాజులు గారు, ఆర్టీసీ మేనేజర్ మచిలీపట్నం, ఇంకా ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. భావతరంగిణి ఎడిటర్ శ్రీ భవిష్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మీ అందరికీ కూడా మా నాట్యమండలి తరఫున మా యొక్క జనరల్ సెక్రటరీ జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్, గణేష్ కుమార్, గంధం రాజేశ్వరి గారు, టి రాజేశ్వరరావు, ఏడుకొండలు, ఏలేశ్వరి పూర్ణచంద్రరావు, అందరి తరఫున కూడా నేను మీ అందరినీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పదే సదేశాలు కోరుతున్నాను. శుభమస్తు.